మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే టెలివిజన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు, శుభములు. బాగున్నారా? చివరి నెలలోకి వచ్చేసాము. ఇంకొన్ని రోజులు పోతే డిసెంబర్ కూడా అయిపోతుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంటాం. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు మన జీవితాల్లో ఇన్ని నెలలు, సంవత్సరాల్లో దేవుడు ఏ మేలులు చేసుకొచ్చాడో ఆ మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతిస్తూ ఆరాధించడానికి హేతు అవ్వాలి. జనవరిలో ఏం చేశాడు, అలాగే గడిచిపోయిన ఈ 11 నెలల్లో దేవుడు ఏమేం చేసుకొచ్చున్నాడు అనేది అంతా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించటానికి, ఆయన స్తోత్రార్పణకి ఇవన్నిటినీ ప్రతిదాన్ని స్పెసిఫిక్గా చెప్తూ, ప్రభువా నువ్వు ఆ విధంగా చేసావు, ఆ విధంగా తప్పించావు, ఆ విధంగా రక్షించావు, ఈ నెలలో ఈ విధంగా కాపాడావు, ఈ నెలలో ఈ మేలు చేసావు అని చెప్పి దేవుని స్తుతించడానికి మీరు అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోండి. అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 13వ వచనం వరకు. ఇక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు రాస్తున్నాడు తెస్సలోనికీ సంఘానికి. దీనిలో కొన్ని మాటల్ని ఆయన ఉపయోగించాడు. అవేంటంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏలయనగా మమ్మును పోలి నడుచుకొన వలనని మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనం చేసితిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకొన వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకై ఇలాగు చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొంచున్నారని వినుచున్నాం. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకోవద్దు. హల్లెలూయా. ఈ మాటలో కొన్ని మాటలు మనం చూద్దాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అక్రమంగా చేయు వారి దగ్గర నుంచి నువ్వు పారిపో, తొలగిపో. వారితో నువ్వు సాంగత్యం చేయొద్దు. వారు చెప్పిన దానికల్లా తందాన అంటే తన తందాన నువ్వు అనొద్దు. వారు ఈ లోకంలో అక్రమంగా ఎంతో సంపాదించవచ్చు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు ఎంతగానో నువ్వు ఉండొచ్చు. అట్టి వారితో నువ్వు జోక్యం చేసుకోవద్దు, అట్టి వారితో నువ్వు కలవద్దు, అట్టి వారితో నువ్వు మాట్లాడొద్దు అని పౌలు భక్తుడే స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఒక టీచర్ గారు జాబ్ చేస్తుంటే, హెడ్ మాస్టర్ గారు ఆయన బ్రతికిన కాలమంతా సంపాదించి తీసుకొచ్చి కట్టుకోగలిగితే ఒక మహా ఇల్లు కట్టుకోగలుగుతారేమో. ఇప్పుడంటే స్కేల్స్ పెంచారేమో కానీ తెలియదు. అలాగే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వారికి వచ్చే ఆ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ ఉండదు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ప్రతిరోజు ఇన్కమే. వారు బలవంతంగా, దారుణంగా ఆ లంచాలు పుచ్చుకుంటూ సంపాదించే వాళ్ళు ఉంటారు. అట్టి వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు. లంచం పుచ్చుకొని ఆ లంచం దేవుడికి ఇస్తానులే, దేవుడు పనికి జరుగుతుంది అని అనుకొని ఆలోచించి వారు పిలిచినప్పుడల్లా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి అని చెప్పేసి అట్లాంటి వారికి నువ్వు దూరంగా తొలగిపో అని చెప్పి రాస్తున్నాడు. అయ్యా, అట్లా బతకాలంటే వాళ్ళు ఇచ్చే శాలరీతో మేమేం బతుకుతాం, మా పిల్లల్ని ఏం చదివించుకోగలుగుతాం, చదువులు చూడపోతున్నామో, కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి, కాలేజీలు అయిపోయినాయి, మా వల్ల కావట్లేదు. ఒక నరుడు ఎలా బ్రతకగలడండి? మీరు చాలా మూవీస్ కూడా చూసుంటారు. దీని మీద చాలా పిక్చరైజేషన్ చేసి వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు డైరెక్టర్లు. అక్రమంగా సంపాదించటం అనేది దేవుడి దృష్టికి చాలా అసహ్యమైంది, చాలా నీచమైన సంగతి ఆయన దృష్టికి. యెహోవా ఆశీర్వదించగా ఆ ఆశీర్వాదం ఎనటన్నిటికీ ఆశీర్వాదకారకంగానే ఉంటుంది తప్ప అక్రమం చేయటానికి ప్రేరేపించదు. నేను ప్రకటించు యేసు ఎన్నడూ అక్రమం చేసి సంపాదించు అని చెప్పలా. ఆయన కొన్ని విలువలు ఉన్నాయి. ఆయన ఆ విలువలని సంబంధంగా మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని ఇష్టం వచ్చిన పనులన్నీ చెడ్డ పనులు, దుర్మార్గ పనులు, లంచగొండితనం, ఇంకా రకరకాల ఏవైతే ఈ లోకంలో అక్రమంగా సంపాదించి ఆస్తి నాది, ఆ పొలం నాది, ఆ స్థలం నాది, ఆ ఇల్లు నాది అని సంపాదించుకునే వారి జోలికి వెళ్ళొద్దు. వారికి దూరంగా పారిపో, వాళ్ళ దగ్గర నుంచి తొలగిపో, అట్టి వాళ్ళని నీ దగ్గరికి రానివ్వద్దు.
అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ మీరు చదవలేదా? మీకు తెలియనివి కావా? తెలుసు కదా మీ అందరికీ. అయితే దేవుడు అన్నాడు, పౌలు భక్తుడు ప్రజలతో చెప్తున్నాడు, నేను ఎవరికీ భారంగా ఉండకూడదని, ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకుండా నాకు ఏదైతే సాధ్యమవుతుందో ఆ పని నేను చేసుకుంటూ నా జీవనోపాధి నిమిత్తమై నా ఖర్చులు, నా ఛార్జీలు నేనే పెట్టుకుంటూ, నా భోజనం నేనే తింటూ, నా ఇంటి రెంట్ నేనే పే చేసుకుంటూ, ఎందుకంటే కష్టపడి మేము ఎవరికి భారంగా ఉండకూడదని మేము ఒక మాదిరిని మీ ఎదుట పెట్టాం. ఆ మాదిరినే మీరు అనుసరించాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మాకు అధికారం లేదా అని కాదు. మాకు అధికారం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు ఆ వాక్యం వింటున్న వారి చేత పోషింపబడాలని వాక్యము చెప్తూ ఉంది. అయినప్పటికీ మేము ఆ అధికారాన్ని మీ మీద చూపెట్టాలని కోరుకోవట్లేదు. కానీ మేము రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించుకొని ఆ జీవనంతోనే మా జీవితాలను జీవిస్తున్నాం తప్ప మిమ్మల్ని ఎన్నడూ మీ మీద భారం పెట్టలేదు, మీ దగ్గర ఉచితంగా పుచ్చుకోలేదు, మా అధికారాన్ని ఎన్నడూ మీ మీద చూపెట్టలేదు. ఎంత చక్కగా చెప్తున్నాడో. హల్లెలూయా. అట్టి దైవజనుల యొక్క మాదిరిని మనం తీసుకొని నడుచుదుముగాక. ఆ విధంగా దేవుని యొక్క ఆత్మలో మనం వర్ధిల్లునప్పుడు ఆత్మదేవుడే మనకు కావలసిన సమయోచితమైన సహాయాన్ని ఆయన పంపించునుగాక. హల్లెలూయా. అలాగే ఇంకొక తెగ గుంపు తయారవుతారంట. వారు ఏ పనులు చేయకోకుండా పరుల జోలికి పోతూ ఆ తగాదా ఈ తగాదాలు తీసుకొస్తూ మళ్ళీ సంఘం పేరు చెప్పుకుంటూ ఈ విధంగా ఉంటున్నారు. అట్టి వారిని జాగ్రత్తగా చూడు, వాడికి పని చేయనోడికి భోజనం పెట్టద్దు అని స్ట్రిక్ట్గా రూల్ పెట్టాడు. వారు సంపాదించుకోవాలి, వారి భోజనం వారే సంపాదించుకోవాలి. ఆ విధంగా చెయ్యి, అన్నీ బాగుంటాయి. అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఎందుకు అడుక్కోవాలి? మనం కష్టపడి పని చేసుకొని ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ తండ్రి మా కష్టార్జితాన్ని ఆస్వాదించయ్యా అని చెప్పి అడుగుతంలో తృప్తి ఉంటుంది. దేవుడి ఎదుట బహుధైర్యం ఉంటుంది. హల్లెలూయా. మనము మన జీవితాల్లో ఏదైనా మ్యానిపులేషన్ చేసి ఏదన్నా అక్రమంగా సంపాదించాలి, ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి అది ఇది మేము చేస్తున్నామని చెప్పుకొని మనుషులు ఎదుట డబ్బులు సంపాదించుకోవచ్చేమో, కానీ దేవుడికి ఒకరోజు లెక్క చెప్పాలి. అలాంటి పరిస్థితి, దేవుడి ఎదుట తలదించుకునే పరిస్థితి మనకు రాకూడదు. దేవుడి ఎదుట ధైర్యంగా నిలబడిన వాళ్ళమై, తండ్రి నీవు ఎప్పుడొచ్చినా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, రా, నన్ను కొనిపో, నన్ను తీసుకెళ్ళు అని చెప్పగలిగిన పరిస్థితి ఉండాలి. అక్రమంగా చేసే వారికి దూరంగా వెళ్ళినా, వారిని వద్దన్నా మాకు వచ్చే ఇన్కమ్ పడిపోతుంది సార్ అని అనుకుంటావోమో. దేవుడు చెప్తున్నాడు, తొలగిపో, వారి ఎదుటి నుంచి నువ్వు తొలగిపో, వారి దగ్గర నువ్వు ఆశించొద్దు. ఒకవేళ ఆశించావా దేవుని యొక్క సంపూర్ణతను పరిపూర్ణతను నువ్వు చెప్పలేని వాడు అవుతావు. ఇక్కడ చెప్తున్నాడు 11వ వచనం 12వ వచనంలో, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుచున్నారని వినుచున్నాను. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారైతే మీరైతే మేలు చేయటలో విసుగవద్దు. మేము ఎంత మేలు చేస్తున్నాము సార్, అయినా వాళ్ళు ఎప్పుడూ మాకు కీడు తలపెడుతూనే ఉన్నారు సార్, మరి ఏం చేయాలి సార్? ఎంత కీడు చేస్తున్నప్పటికీ మేలు చేయటంలో విసుగవద్దు అని చెప్పి చెప్తున్నారు సార్ మీరు అని అనుకోవచ్చు. ఒకటి, దేవుడు అన్నాడు, పగ తీర్చటం నా పని, నాకు అప్పచెప్పండి. ఎవరైనాను మిమ్మల్ని ఇసికిస్తే, బాగా మిమ్మల్ని టార్చర్ పెట్టి కనుక మీ శాంతిని మీ సమాధానాన్ని తీసివేసేవారని కనుక ఉంటే వాళ్ళని నాకు అప్పచెప్పండి, నేను వాళ్ళ సంగతి చూస్తాను అని చెప్తున్నాడు. దేవుడు తీర్పుని ఇస్తే అది భూలోకం అంతా శిరసా వహించాల్సిందే. అదే మనము గనక తీర్పు తీర్చడం కనుక మొదలు పెడితే దాని యొక్క పర్యవసానాలను మనమే అనుభవించవలసిన వారమై ఉంటాం. హల్లెలూయా. మేలు చేయటం ఎందుకు విసుకోవద్దు. దేవుడు మనకేం చెప్పాడు, ఎలా చెప్పాడు అని అంటే, ఎప్పుడు మీ మనసుల్లో ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, ఎదుటి వాళ్ళకి సహాయపడాలి, నేను సంపాదించాలి, ఆ తద్వారా నేను సంపాదించుకున్న వాటిల్లో ఎదుటి వాళ్ళకి ఖర్చు పెట్టాలి, అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పి అనుకోవాలి. ఒక ఆయన అనుకున్నాడు, నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను సార్, సో సోషల్ సర్వీస్ చేస్తే దేవుడికి చేసినట్టే కదా సార్ అని చెప్పేసి అన్నాడు. అలా కాదయ్యా, దేవుడు ఒక క్రమము ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారం నువ్వు చేయాలి. నీ సంపాదనలో 10% దేవుడికి ఇవ్వాలి. ఆ రిమైనింగ్ది మాత్రమే నీది, మిగిలింది మాత్రం నీది. ఆ మిగిలిన దాంట్లో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే
చెయ్యి. అంతేగాని దేవుడిది నీ చేతుల్లోకి తీసుకొని నేను మేలు చేస్తున్నానని చెప్పి దేవుడు తీసుకొని నువ్వు మేలు చేయటం అది పద్ధతి కాదు. ఒక గ్రూపుగా, ఒక సంఘంగా, అంటే మీ చర్చ్ మెంబర్స్ అందరూ కలిసి ఈ పనిని, ఈ మేలుని ఈ యొక్క కమ్యూనిటీకి చేద్దాం, ఈ సొసైటీకి చేద్దాం, ఈ ప్రాంతానికి చేద్దాం, ఈ ఏరియాలో ఉన్నవారికి చేద్దాం, లేదా ఈ ఎడ్యుకేషన్లో మనకు సంఘంలో ఉన్న పిల్లల యొక్క బిడ్డల చదువుల్లో బాగా ఉన్నవారికి కలిసి మనమందరం చేద్దాం అని మీ దైవజనుని యొక్క పర్మిషన్తో అందరూ కలిసికట్టుగా చేస్తే అది దేవుడికి ఇష్టపడతాడు. నీ స్వనీతిని చూపెట్టుకోవటం కోసం దేవుడి సొమ్ముని నీ చేతుల్లోకి తీసుకొని ఖర్చు పెట్టడం అనేది పద్ధతి కాదు. మరి ఎవరు చేయాలి ఈ పద్ధతి అంటే, ఎవరు చేయాలి ఇటు మేలులు అంటే, సంఘమైన మనం దైవజనుడి ద్వారా ఇట్టి కార్యాలను పూనుకోవాలి. అందుకనే తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రికలు చాలాసార్లు ఈ మాటను మీకు చెప్తా ఉంటాను. ఒకసారి చదువుదాం. మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున నా యందు నా ప్రభు అయిన యేసునామమును ఆయన యందు నేనును మహిమ పొందినట్లు మేలు చేయవలెనని నాలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు నా దేవుడు తన పిలుపునకు నన్ను యోగ్యుడుగా ఎంచునట్లు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. అంటే నీలో చెలరేగే భావాలు, కోరికలు, ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, ఎలా చేయాలి, ఎంత రేంజ్లో చేయాలి, ఎంత గొప్పగా చేయాలి అని అనుకుంటావో అదంతా దేవుడి దగ్గర పెట్టి ప్రార్థించి విజ్ఞాపన చేసి కనిపెట్టి, ప్రభువా నేను నరుల్ని అడుగుట కంటే నీవు ఘనపరిస్తే నాకు అది దీవెనకరంగా ఉంటుంది. నరులను అడిగితే నన్ను చిన్నచూపు చూసి నన్ను తక్కువగా మాట్లాడొచ్చేమో కానీ నీవు ఘనపరిస్తే నన్ను నరులు ఎవ్వరూ చిన్నచూపుగా చూడలేరు నాయన. నాకు ఇంత మేలు చేయాలనుంది, ఇంత గొప్ప సేవ చేయాలనుంది. ఆ ఆలోచన అంతా కూడా నువ్విస్తున్నావు నాయన. కోరికల రూపంలో నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నావు. ఇంత పెద్ద పెద్ద మేలు చేయాలని నా జీవితపు కాలం ఇంతే అని నాకు తెలుసు కనుక, నా బ్రతుకు దినములన్నీ నీవు లిఖించి ఉన్నావు కనుక, నీ మహా బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా దేవుడి కృప ఉంటే 90 సంవత్సరాలు, అంతకంటే నేను జీవితాన్ని జీవించలేను. ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించుకొని నీ దగ్గరకు రావాల్సిందే. అయితే వచ్చేలోపు నేను ఈ భూలోకంలో నీకు ఒక చరిత్రను నా ద్వారా సృష్టించబడాలని, క్రీస్తు యేసు మహిమ ఏదైతే నాకు దాచిపెట్టావో ఆ మహిమ నాలో నుంచి బహిర్గతం కావాలని కోరుకుంటున్నాను తండ్రి. ఎంత మేలు చేయాలి, ఏ రేంజ్లో మేలు చేయాలి అని అనుకుంటే, నేను పుట్టక మునుపు ఏ మహిమనైతే క్రీస్తులో నాకు దాచిపెట్టావో, క్రీస్తులో నాకు డిజైన్ చేశావో, ఆ మహిమ లోకానికి కనపరచబడినట్లు మేలు చేసి వారందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు త్రిప్పి ఆయన గుణగణాలు ఏంటో, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటో అంతా లోకానికి కనపరచాలని ఆశపడుతున్నాను తండ్రి. మేలు చేయటం యందు మేము విసుకొట్లేదు. అయితే ఏ రేంజ్లో మేలు చేద్దామా అనేది నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు, అంటే మనకు దేవునిలో ఒక మహిమను దేవుడు స్టోర్ చేసి పెట్టాడు, నిల్వ ఉంచాడు. ఆ మహిమను నువ్వు గుర్తెరగాలి, ఆ మహిమను నువ్వు బయటికి తీసుకురావాలి. ఆ మహిమను నేను బయటికి ఎలా తీసుకురాగలను అంటే, కోరిక రూపంలో దేవుడి కొరకు ఇది చేయాలి, అది చేయాలి అనే మేలు చేయవలనని కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయబడవలనని దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ పట్టుదలతో, ఆసక్తితో, తండ్రి నీ చిత్తమైతే ఈ పని ఆ పని చేయాలని నా బ్రతుకు దినములో నీ కృపాక్షేమలను వెంట వచ్చి అనేక మందిని దీవించాలి, ఆస్వాదించాలి, దేవుడి వైపు త్రిప్పాలని, అనేక మంది జీవితాలకు గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. క్రీస్తు యేసునందు మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు, ఆయన యందు నీవును మహిమ పొందినట్లు, ఆయనకు ఒక మహిమ ఉంది. ఆ మహిమలో నీవును పాలిభాగస్తుడవై ఉండినట్లు దేవుడు సంకల్పించాడు, నిశ్చయించాడు, నిర్ణయించాడు. ఆ మహిమను నువ్వు కనుగొనాలి. ఎలా కనుగొంటావంటే, ఆత్మదేవుడు చెప్పే మాటలను వినగలిగిన స్థితిలో ఉండాలి. ఆత్మదేవుడు ఏ మంచి పని చేయాలని నీ కోరికను పుట్టిస్తాడో అది దేవుడికి సంబంధించింది. మనిషి తన స్వతహాగా ఏ మంచి పని చేయలేడు. ఎందుకంటే మంచి అనేది దేవుడి యొక్క కృప ద్వారా నరులకు అందించబడుతుంది. మంచి చేయాలని ప్రతి ఆలోచన జ్యోతిర్మయుడు దేవుని దగ్గర నుంచి కృపరూపంలో మనకు అందుతుంది. అందుకని ఎదుటి వాణిని మనము ప్రేమిస్తాము, ఎదుటి వానికి సహాయం చేస్తాం. అది దేవుని నమ్ముకునే బిడ్డలకు అది ఒక వారసత్వ సంపదగా ఉండాలి. వారి యొక్క జెనెటిక్ కోడ్లో
వారు ఎప్పుడు నిరంతరము ఎదుటి వాళ్ళని ప్రేమిస్తూ, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ, ఎదుటి వాళ్ళని ఆదరిస్తూ ఉండే జీనోమ్ వారి యొక్క బ్లడ్లో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ బ్లడ్ ట్రాన్స్ఫర్మ్ అయింది, ఈ బ్లడ్ మార్చారండి, కొత్త బ్లడ్ ఎక్కించారండి. ఆ బ్లడ్ పేరే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. ఆ రక్తం పంచుకొని పుట్టిన వారి యొక్క జీవితాల్లో ఉండవలసిన మహిమ ఏంటి అని అంటే, మేలు చేయవలెనని కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయబడాలని మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేసే బృందం తయారు చేసుకోండి. ఎల్లవేళలా నా కొరకు చాలామంది తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా నీ కొరకు చాలామంది, వాళ్ళ ఏజ్ అంతా కూడా అబోవ్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ నిరంతరం నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అట్టి తల్లులను దేవుడు ఇచ్చినందుకు దేవుడికి మహిమ. వారికి కావాల్సిన ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, సమృద్ధి, అభిషేకం నిండుగా మెండుగా దండిగా వాళ్ళకి నిల్వ ఉండునుగాక. క్రీస్తు యేసు యొక్క మహిమలో వారి ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యవనస్తులు నమ్ముకున్నా వాళ్ళు ఎడిపోతారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ యవనస్తులు ఉండటం మంచిది. వారు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. కానీ ఈ యొక్క తల్లులు ఏం చేస్తారంటే నిరంతరము యెహోవా సన్నిధిలో గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా ఆ బిడ్డ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎక్కడ నీ గురించి ప్రకటిస్తాడో అక్కడ ధైర్యంతో నీ వాక్యాన్ని ప్రకటించగలిగే కృప, అభిషేకం మా బిడ్డ మీదకి పంపించయ్యా అని నా కొరకు ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా నేను మీ ఎదుట ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనకి ఏది కావాలో అడగాలి, ఎంత కావాలో, ఏ రేంజ్లో కావాలో అది దేవుడితో సంభాషిస్తూ ఉండాలి. ఈ సంభాషణ ఏ మనిషి గుర్తుపెట్టుకున్నా గుర్తుకు పెట్టుకోకపోయినా పరలోకమందు నీవు ఆయనతో మాట్లాడిన ప్రతి సందర్భం, ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ఆయన జ్ఞాపక గ్రంథంలో లిఖించుస్తున్నాడని నువ్వు గుర్తెరుగుదువుగాక. నీవు మాట్లాడిన ప్రతి భాషను, నువ్వు దేవుడి కొరకు చేయాలనుకున్న సంకల్పించిన ప్రతి సంకల్పాన్ని దేవుడితో కమ్యూనికేట్ చేసిన విధానం అంతా కూడా దేవుడు ఆయన పుస్తక గ్రంథంలో, జ్ఞాపక గ్రంథంలో, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో లిఖితం చేశాడని నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ జ్ఞాపక గ్రంథంలో నువ్వు పలానా సంవత్సరం పలానా టైంలో నువ్వు నా కొరకు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి చేసి ఉన్నావు కనుక ఇదిగో నా సమయం వచ్చింది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశమిస్తుంది, క్రీస్తు యేసులో ఉన్న నీ మహిమ ఇప్పుడు ప్రకాశిస్తుంది అని ఇన్ ఈజ్ అపాయింటెడ్ టైం, ఆయన నిర్ణయించిన ఆ సమయంలో నీ మహిమ బహిర్గతమవుతుంది. హల్లెలూయా. మేలు చేయటం ఎందుకు విసుకవద్దు, అక్రమం చేయు వారి దగ్గర నుంచి తొలగిపో, వారితో సహవాసం చేయొద్దు, వారికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దు. దేవుని యొక్క నామాన్ని అప్రతిష్ఠత తీసుకొచ్చే మనుషుల జోలికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు తీర్పు తీర్చొద్దు. వారి పని వారిది, కానీ నీవు ఏ మాదిరిని నువ్వు కనపరుస్తున్నావు. దేవుడు చెప్తున్నాను, మేము ఈ మాదిరిని మీ ఎదుట పెట్టాము, మాకు అధికారం లేదని కాదు, కానీ ఈ ఎగ్జాంపులరీ లైఫ్ మీరు లీడ్ చేయాలని మీ కొరకు నేను ఇలాగ బ్రతికాను, రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే, మేము మీ ఎదుట మమ్మల్ని మేము ఏ విధమైన మాదిరి పెట్టుకొని నడిచామో అదేవిధంగా మీరును మేము లేనప్పుడు ఆ మాదిరినే లోకానికి కనపరుస్తారని ఈ విధంగా జీవించాం అని చెప్పి పౌలు భక్తుడు తెస్సలోనికి రాసిన ఆ సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో కూడా మీరు ఇష్టపడి దేవుడి కొరకు ఆసక్తి కలిగి, అపేక్ష కలిగి, పట్టుదలతో మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో దాన్ని దేవుడు ఇస్తాడని నమ్ముతూ ఉండండి. ఎప్పటి వరకు అయ్యా, ఎన్ని సంవత్సరాలు చేయాలయ్యా, ఇట్లా ఎప్పుడు చూస్తానయ్యా నేను అవన్నీ అని అనుకుంటావేమో. కాదు, దేవుడు నిశ్చయముగా జరిగిస్తాడు, దేవుడు తీసుకొస్తాడు. నువ్వు ఆశపడిన దానిని దేవుడు ఎన్నడూ నో అని చెప్పడు. ఆయన చిత్తానుసారమైన సమయంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నేను విశ్వాసంతో కొన్ని మాటలు చెప్తాను, మీకు ధైర్యం ఉంటే రాసుకోండి మీ డైరీలో. హల్లెలూయా. దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే 120 కోట్ల మందిని దేవుని యొక్క పరలోకానికి చేర్చాలనేది ఆశ. అది గత 25 సంవత్సరాలుగా చేసుకొస్తున్న ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. నా ఫ్రెండ్స్కి తెలుసు, నాతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఈ మాటలు ఇప్పుడు చెప్పలా, ఎప్పుడో చెప్పా. మీరు ఎక్కడున్నా చూడండి రా, నేను దేవుడి సేవ చేస్తా,
దేవుడు పనిచేస్తా, నేను ఓన్ శాటిలైట్లు, ఓన్ నెట్వర్క్లు, ఓన్ టీవీ ఛానల్స్, రేడియో స్టేషన్లు పెడతా. ఇది నా దేవుని గుణగణాలను నేను ఎరుగుదును కనుక నువ్వు ఎంత అడుగుతావో నేను అంత ఇస్తానని నా దేవుడు చెప్తున్నాడు కనుక నేను ఇంత చేస్తాను చూసుకోండి అని సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కలిస్తే ఇంకెప్పుడు చేసేది అని అన్నప్పుడు వస్తున్నాను కదరా, చిన్నగా మొదలైంది, ఇక ఆయన మొదలు చేసి ఆయన ఓపెన్ చేశాడంటే ఇంకా ఆదు కదరా, అది నిరంతరము ప్రపంచానికి తెలిసిపోద్ది. హల్లెలూయా. అట్టి విశ్వాసం నీకు ఉండాలి. వారి నుంచి, అక్రమం చేయి వారి నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి. నీ మాటలు విని ప్రోత్సహించే బిడలు నీ చుట్టూ పెట్టుకోవు. విశ్వాసంలో నువ్వేది ఆత్మనేత్రాలతో చూడగలుగుతున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే చూడగలిగిన శక్తి, కృప, ఆత్మాభిషేకం వారి మీద కూడా దేవుడు పంపించును గాక. మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చబడాలని, క్రీస్తు యేసులో మీకున్న మహిమ అది బహిర్గతం కావాలని నేను ఎల్లవేళలా మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. అక్రమం చేయు వారితో మీరు చేతులు కలపొద్దు. అక్రమం చేయు వారి కొరకు మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ఎంత చేసిన ఆ ప్రార్థనలు ముఖస్థుతి కోసమే కానీ పరలోక రాజ్యానికి చేరవు. మరి ఎట్లా ఉండాలి? మన భావాల్లో, మన క్రియల్లో, మన చర్చ్ మెంబర్స్ యొక్క క్యారెక్టర్లో కూడా మనం దేవుడిని చూపెట్టగలిగిన స్థాయిలో ఉండాలి. హల్లెలూయా. మేము ఏ మాదిరినైతే మీకు చూపిస్తున్నామో ఆ మాదిరి ప్రకారం మీరు జీవించండి అని చెప్పి రాస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము పరిశుద్ధులై ఉండాలి. మన బలహీనతలు ఉంటాయి, కానీ వాటి యందు మనం కృంగిపోకూడదు. ఆ బలహీనతల నుంచి విడిపించబడటానికి దేవుడి కృప కావాలి. ఆ బలహీనత నుంచి విడిపింపబడి దేవుని యొక్క సామర్థ్యంలోను, దేవుని యొక్క శక్తి మహత్యముల్లోను, దేవుని యొక్క అభిషేకమందు, దేవుని యొక్క జ్ఞానమందు దినదిన ప్రబద్ధమానముగా వర్ధిల్లుదుముగాక. ఆయన ఆజ్ఞలలో మనం ఆనందించుదుముగాక. మునుపటి కంటే మరి ఎక్కువ మేలు దేవుడు మీ జీవితాల్లోకి పంపించునుగాక. పాత సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనకి దేవుని యొక్క నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలం, నూతన అభిషేకం, నూతన జీవం, నూతన సమృద్ధిని, జీవితాన్ని, కుటుంబాన్ని నీ ఇంట ఏలుబడి చేయునుగాక. ఎప్పుడు మన తలంపులు, ఆలోచనలు, ఊహలు ఎంత దేవుడు చూచినప్పుడు ఆహా ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, ఎంత బాగా నా కొరకు చేయాలని ఆశపడుతున్నాడు, ఇట్టి నరుడు నాకు దొరికినందుకు నేను ఆనందించేవాడనై ఉన్నాను అని దేవుడు చెప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మనం అనాలి, ప్రభువా నా యొక్క తలంపుల్లోని, ఆలోచనలను, ఊహ అంతయు నీ దృష్టికి ఇష్టమగులాగన ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయునుగాక. నీ కోరికలే నా కోరికలుగాను, నీ ఆశయాలే నా ఆశయాలుగాను, నీ స్వారూప్యమే నాకు కలుగునట్లు, నీ పరిపూర్ణతలో నేను ఎదుగగలుగునట్లు సంపూర్ణము చేయబడి వాడిలాగును మేలు చెయ్యాలి తండ్రి. లోకాన్ని నీ వైపు త్రిప్పగలగాలి. లోకము దాని నటన గతించిపోతుంది. నువ్వు చెప్పిన రాకడ సూచనలు స్పష్టంగా జరుగుతున్నాయి గనుక ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. అనాది కాలంలో క్రీస్తు యేసు యొక్క మహిమ నాకు ఏదైతే నిర్ణయించాడో, క్రీస్తు యేసు యొక్క కృప చొప్పున నాకు ప్రభు అయిన యేసు నామములో ఆయన యందు నాకు ఏ మహిమ పొందునట్లు దేవుడు నిర్ణయించాడో ఆ మహిమను విడుదల చేయండి స్వామి అని ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితాల్లో దేవుణ్ణి అడగండి. మీరు ఒక పుస్తకంలో, డైరీలో రాసుకోండి. నేను బ్రతుకు కాలంలో నేను ఏ మేలు లోకానికి చేయాలి, ఏ మేలు క్రీస్తు సంఘానికి చేయాలి, ఎంత మేలు చేయాలి, ఏ రేంజ్లో చేయాలి, ఎంతగా ఆస్వాదించాలి, ఎంతగా ఆస్వాదించబడిన దాన్ని బట్టి ప్రభువా నన్ను ఇన్ని కోట్ల అధిపతిగా చేశావు, అయితే నీ కొరకు నేను ఏం చేశాను అనేది నాకు కావాలి, నాకు తెలియాలి, అది కన్స్ట్రక్టివ్గా నేను చేయాలి అని ఒక తీర్మానం తీసుకొని డైరీలో రాసుకొని నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఈ పని చేస్తా, ఈ సంవత్సరం 10 కోట్లు నా సంపాదనలో నీ ఖర్చు పెట్టా, లేదా 10,000 లేదా 1,000 రూపాయలు నీ కోసం ఖర్చు పెట్టా. దేవుడు డబ్బు కాదు, నీకు మిగిలిన డబ్బులో నుంచి ఖర్చు పెట్టింది. అది చూసుకోవాలి. అంతే. క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రతిరోజు దేవుని అడుగులో అడిగేసి నడిచే ప్రతి మనిషికి ప్రతిరోజు క్రిస్మస్సే. ఏదో ఆచారాలు, సందర్భాలు, ఆ సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ యొక్క పండగ చేసుకొని జీవితాన్ని అలాగ చూడటం కాదు. ప్రతిరోజు ఎంతమందిని దేవుడి వైపు త్రిప్పగలుగుతున్నాను, ఆయన మహిమ నాలో నుంచి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దేవుని యొక్క అభిషేకం నాలో నుంచి ఎంతమంది జీవితాలకు ఆదరణ, సంతోషం, ఆనందం, జీవనోపాధి కలుగుతుందో అదే నాకు తృప్తి. ప్రభువా క్రీస్తు యేసునందున్న నాకు ఉన్న మహిమను బయలుపరచు. ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి, విశ్వసించండి, నమ్మండి, బలపరచబడండి. మిమ్మల్ని చూసిన వాళ్ళకి మీరు దేవునిలో అగ్నిలా మండుతున్న వారై ఎదుటి వాళ్ళను మండించే ఫ్లేమ్ ఆఫ్ ఫైర్
ఫైర్ బ్రాండ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య భాషల్లో మాట్లాడండి, స్తుతించండి, ఆ అనుభవంలోకి రండి. చీకటి లోకమును కమ్ముతుంది. దేవుడు రాకడలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనుల మీదకి జనులు, ఒక భాష మాట్లాడు వారికి ఒక భాష మాట్లాడు వారి గిట్టని పరిస్థితులు, ఎన్ని నా రాకడ సూచనలు. త్వరపడండి, సిద్ధపడండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటలు వినువాడు తండ్రి నీవు త్వరగా రా అని చెప్పవలసిన వాడై ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళకి ఎటు వెళ్తారో, ఏమవుతారో, చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదేమో, కానీ మనకైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను మీ కొరకు నివాసములు సిద్ధపరచబోతున్నాను, నీకోసం నివాసములు సిద్ధపరుస్తాను, కనుక జీవము పునరుద్ధానము నేనే, కనుక నా యందు ఉన్నవాడు ఎన్నటికి నీ చనిపోడు అని చెప్పాడు. హల్లెలూయా. ఈ నా మాటలు వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరేం మేలు చేయాలనుకుంటారో మీ డైరీలో రాసుకోండి. దేవుడు నిశ్చయముగా ఆ మేలును చేయగలిగి నువ్వు దాన్ని చూడగలిగి ఆ స్థితిగతులు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపా ఆశీర్వాదాన్ని కానబుతుడైన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, పౌలు భక్తులు మాకు ఇచ్చిన మాదిరి, క్రీస్తు యేసులో మాకే మహిమైతే దాచిపెట్టి నిలవించావో ఆ మహిమను బయటికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఈ నా ప్రోగ్రాం, టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలని, ఉన్నతమైన దీవెనలను కుమ్మరించమని, వారి బలహీనతల నుంచి విడిపించమని, వారు నీ కొరకు ఆసక్తితోనూ పట్టుదలతోనూ దీక్ష దక్షతలతోనూ నీ యొక్క చిత్తాన్ని చేయువారుగాను ఉండనట్లు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం నువ్వు మాత్రమే పొందుకోమని, తద్వారా ప్రభా సంవత్సరం జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచమని, నూతనమైన అభిషేకం వారికి కుమ్మరించమని, అన్య భాషల్లో మాట్లాడగలిగే కృపావరంలో అనుభవాన్ని, అనుభూతిని ప్రసాదించమని, అలాగే ప్రభువా మా జీవితాల్లో నువ్వు దాచియించిన మేలులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని త్వరగా మీరు విడుదల చేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు దివ్య నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన వల్లే దేవుని ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. జాయ్ సెంటర్ జీసస్ ఓన్లీ యూ అనేది లబ్బిపేట కళాంజలి వెనుక ఉంది. తప్పకుండా మీకు ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా, వాక్యంలో ఏదైనా మాటలు చిత్తము నెరవేర్చుకోవటం ఎలా తెలియాలో అది కావాలనుకుంటే తప్పకుండా రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆస్వాదించి హెచ్చించును గాక. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు.